తెలంగాణ ఆంధ్ర బోర్డర్ లో హైటెన్షన్ నెలకొంది. తెలంగాణకు వెళ్తున్న ఇసుక లారీలను ఆపేశారు. కనాయగూడెం గ్రామస్తులు తెలంగాణ ఇసుక లారీలు ఆంధ్ర రహదారుల్లో వెళ్లడంతో రోడ్లు పాడవుతున్నాయని ఆందోళన చేశారు. జాతీయ రహదారిని స్తంభింపజేశారు. ఇక ఇసుక లారీలు ఓవర్ స్పీడ్ తో వెళ్తూ ఉండటంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరుగుతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. రోడ్డు నిర్మాణం చేపట్టే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు గ్రామస్తులు. సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. గణేష్, బ్రాహ్మణి తెలంగాణకు సంబంధించినటువంటి ఇసుక ఆంధ్రాలోని 2 గ్రామాల గుండా తిరిగి మళ్ళీ తెలంగాణలోకి తరలి వెళ్తోంది. ఎటపాక, కన్నాయిగూడు ఈ 2 గ్రామాల మధ్య తెలంగాణ ఇసుక దాదాపు వందలాది లారీలు నిత్యం తిరుగుతుండడంతో ఈ 2 గ్రామాల్లో రోడ్లు అనేవి అధ్వాన స్థితికి చేరుకోవడం జరిగింది. గుంతలమయం కావడం జరిగింది. దీంతో చాలా కాలంగా ఈ రోడ్లను సరిచేయాలని చెప్పి గ్రామస్తులు ఆందోళన నిర్వహిస్తూ వస్తున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం, అటు తెలంగాణ ప్రభుత్వం ఈ సమస్యకు పరిష్కారం చూపించకపోవడంతో నిన్నటి నుంచి గ్రామస్తులు ఆందోళనకు దిగడం జరిగింది. వస్తున్నటువంటి ప్రతి ఇసుక లారీని నిలుపుదల చేసి రోడ్లకు అడ్డంగా మంచాలు వేసుకుని వినూత్న నిరసన తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ లారీలు నిలుపుదల చేయడంతో ట్రాఫిక్ పోలీసులు నియంత్రించే ప్రయత్నం చేశారు. కానీ ట్రాఫిక్ పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగి లారీలను ఎట్టి పరిస్థితుల్లో తరలి వదిలేది లేదు. ఎందుకంటే ఈ సమస్యకు పరిష్కారం చూపించాల్సిందని చెప్పి ఎటపాక, కన్నాయగూడెం గ్రామస్తులు అయితే ఆందోళన నిర్వహిస్తున్నారు. నిన్న ఇవాళ్ల నుంచి కూడా ఇటు ఇసుక లారీలను అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. నిత్యం కూడా వందలాది లారీలు తెలంగాణ నుంచి ఈ ఎటపాక, కన్నాయగూడెం రోడ్ల మీద వెళ్తూ ఉండడంతో మాకు వాహనాల మీద ప్రయాణించాలన్న ఇబ్బందికరంగా ఉంది. ఈ ఇసుక లారీలు అంటే అతి స్పీడ్ గా వెళ్లడం, ఏదైనా వెహికల్ ని ఢీకొడతారన్న భయంతో కూడా మేము గ్రామస్తులు నిత్యం కూడా ఇటు ప్రయాణించాలంటేనే ఆందోళనగా ఉందని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. ఇదే క్రమంలో దీని మీద ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయని చూడాల్సి ఉంది. భద్రాచలంలో రాముడు నడిచినటువంటి ఏరియా, భద్రాచలానికి 9 కిలోమీటర్ల దూరంలోని 2 గ్రామాలు ఉండడం జరిగింది. ఈ రెండు గ్రామాలు కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విలీన గ్రామాలు కావడంతో ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడంతో తమ గ్రామాలు అధ్వానంగా తయారయ్యి వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి, లేని పక్షంలో తామంతా కూడా ఈ నిరసన కొనసాగిస్తామని చెప్తున్నారు. ఇదే క్రమంలో రవాణా శాఖ కానీ లేదా మైనింగ్ అధికారులు కానీ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎలాంటి సమస్యకు పరిష్కారం చూపిస్తుందని చూడాల్సి ఉంది. బ్రాహ్మణ్.